పంతులు గారు, దోషం ఉందన్నారు సరే, ప్రతి దోషానికి ఒక పరిహారం ఉంటుంది కదా, అదేంటో చెప్పండి, చేసేస్తాం, అయిపోతుంది కదా. తప్పకుండా రమాదేవి గారు. పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది అనుకుంటే పరిహారానికి వచ్చిందేంటి? అమ్మా, ఈ దోషానికి ముందు అరటి చెట్టుతో అమ్మాయికి పెళ్లి జరిపించడమే పరిహారం. విన్నావా హర్ష? పరిహారం ఉంటుంది. ఆపేయండి ఆపేయండి అంటే ఎలా? పంతులు గారు, చేసేద్దామండి. దానికి అబ్బాయి కూడా కొంచెం సహకరించాల్సి ఉంటుంది రమాదేవి గారు. కొంచెమేగా అంటున్నారు, ఓకే చెప్పేద్దాం. దానికి సిద్ధమైతే పరిహారం చేద్దాం. నేను సిద్ధమే పంతులు గారు. నా ప్రేమ కోసం నేను ఏదైనా చేస్తాను. పంతులు గారు చేస్తానంటున్నాడు కదా, ఇప్పుడే ఆ పరిహార పూజ చేసేద్దాం. అలాగే అమ్మా, కావలసినవి చెప్తాను, తెప్పించేయండి, మొదలు పెడదాం. చెప్పండి పంతులు గారు, సార్ అంతా అరేంజ్ చేస్తారు. చెప్పండి పంతులు గారు. ఎంత ఆపాలనుకున్నా ఆపలేకపోయానే. దేవుడా, ఇక నీదే భారం. నిజమైన ప్రేమను గెలిపించే బాధ్యత నీదే. గుణాన్ని పెళ్లి చేసుకోవాలి. మన మధ్య జరిగింది నీకు మాకు తప్ప ఎవ్వరికీ తెలీదని, ఎవ్వరికీ చెప్పనని మీ నాన్న ఫోటో మీద ప్రమాణం చేయి. చామంతి, వచ్చిలా కూర్చో అమ్మా. అక్షంతలు తీసుకో అమ్మా. ఏమండి, దోషమున్న అమ్మాయిని మన అబ్బాయికి కట్టబెట్టడం కరెక్ట్ అంటారా? పరిహారం చేస్తే దోషం పోతుంది కదా. అది కాదండి. నువ్వు నోరుమోయ్, నిన్ను పిలిచి తప్పు చేశాను. ఆ పుష్పాలు కొన్ని సమర్పించమ్మా. ఓం ఐ ముహూర్త సుముహూర్తోస్తు అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా. ఆపడానికి చాలా ట్రై చేశారు చంద్రిక, చిట్టి. మీ మాగనివ్వం కదా. నాన్న కోసమే మాటిచ్చాను, కానీ ఆ మాట నిలబడాలని వెళుతుంటే తట్టుకోలేకపోతున్నానమ్మా. చామ్ మనసు మారుతుందేమోనని ఆశపడుతున్నాను, కావట్లేదేంటి తల్లి? దైవం కూడా నాకే సహకరిస్తుందిరా. నువ్వు ఎంత ఏడ్చినా కాదు. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. మాంగళ్యగౌరీదేవతాభ్యో నమో నమః. ఓం మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. అమ్మా, పరిహార ప్రారంభ పూజా కార్యక్రమం హారతి వెలిగిస్తే ముగుస్తుంది. వెలిగించేయండి పంతులు గారు. అది మీ చేతులతో జరగాలి బాబు. జరిపించేస్తాను పంతులు గారు, దాంట్లో ఏముంది? సరే నాయనా, అందరూ శ్రద్ధగా వినండి.
అమ్మవారికి హారతి ఇచ్చేది అమ్మాయి దోషం వల్ల ఎఫెక్ట్ ఉన్న తనని చేసుకోబోయే వరుడే. అమ్మవారిని చూస్తూ హారతి వెలిగించాలి. మిగిలిన వాళ్ళందరూ దోషం పోవాలని కళ్ళు మూసుకుని అమ్మవారిని ప్రార్థించాలి. అలాగే పంతులు గారు. నాయనా, నీ చేతిలో కర్పూరం వెలిగిస్తాను గాని ఇలా రా నాయనా. ఏమంటున్నారు పంతులు గారు? నా చేతిలో కర్పూరం వెలిగిస్తారా? అవును నాయనా, అమ్మవారికి కర్పూరం వెలిగించి 3 సార్లు తిప్పాలి. 3 సార్లా? చెయ్యి కాలిపోతుంది పంతులు గారు. మీ చేతులతోనే చెయ్యాలని పంతులు గారు చెప్పినప్పుడు జరిపించేస్తాను అన్నారు కదా బాబు, ఇప్పుడు భయపడుతున్నారేంటి? సిద్ధం అన్నారుగా, కర్పూరానికే జంకుతారేంటి గుణా బాబు? అందుకే చెప్పాను బాబు, ఈ పెళ్లి మీకొద్దని. ఇంకా ఆపుతావా? గుణ ఏం చంకడు, భయపడ్డు. కర్పూర హారతి ఇస్తాడు. కామ్గా ఉండండి. నాయనా, ఇవ్వగలరా? మళ్ళీ వెలిగించింది కింద పడకూడదు. మళ్ళీ ఆ అమ్మాయికి ఎఫెక్ట్ అవుతుంది. లేదండి, మీరు చెప్పినట్టే చేస్తాను. బాబు ఇదిగో. బాబు, ఈ హారతి అమ్మాయిని చేసుకునేవాణ్ణి ఏమీ కాకుండా కాపాడుతుంది. 3 సార్లు అమ్మవారికి తిప్పాకే కింద పెట్టాలి. మళ్ళీ చెప్తున్నాను, ముందే పెట్టావో అమ్మాయికి ఎఫెక్ట్ అవుతుంది. లేదులే పంతులు గారు, పెట్టను. నాయనా, అందరూ కళ్ళు మూసుకుని అమ్మవారికి దండం పెట్టుకోండి.